అఖిల వచ్చి వాక్యం చదువుతూ ఉండగా మనమందరము కూడా ఆ బిడ్డతో పాటు ఏకీభవించి చెబుతాం. 103వ కీర్తన మొదటి నుండి 3 చరణాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆమేన్. దేవుడు చదవబడిన వాక్యాన్ని ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించును కాక. ఈ 2025వ సంవత్సరం అంతయు మొదటి జనవరి మొదటి వారము నుండి డిసెంబర్ నెల చివరి వారము వరకు ఆయన దయగల హస్తముతో మనలను కనికరించిన దేవునికి, మనలను కాపాడిన దేవునికి 2 చేతులు పైకెత్తి దేవునికి తనివి తీరా స్తోత్రాలు చెల్లించుదాం. అందరం చెబుదాం, స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనలను బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యములో కొన్ని శ్రేష్టకరమైన మాటలను మనం విందాం. అనంతరం మరి దేవుని యొక్క వర్తమానములోనికి మనం ముందుకు వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనము మెండుగా పొందుకుందాము గాక. ఆమేన్. దైవజనుడు పరిశుద్ధుడు రాజైన దావీదు గారు అనేకమైన కీర్తన గ్రంథములో చూస్తే అనుభవాలు ఎన్నో మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం దావీదు కీర్తనలు ఇలాగూ మనము వింటున్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అనేకమైన విషయాలను మనసారా నోరారా తనివి తీరా లెక్కలేనన్ని సార్లు దేవుని యొక్క మాటలను మనము వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మాట. మన హృదయాలకు, మన మనసులకు, మనకు కావలసినటువంటి శ్రేష్టకరమైన మాటలు ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇక్కడ పరిశుద్ధుడు దావీదు ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాణముతో ప్రభు సన్నిధానములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. యెహోవాను స్తుతించు, యెహోవాను ఘనపరచు, యెహోవాను మహిమపరచు అని గంటా పదముగా శ్రేష్టకరమైన మాట దావీదు నోటి ద్వారా పలుకుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను సన్నుతించాలి, యెహోవాను స్తుతించాలి, యెహోవాను ఘనపరచాలి. సంవత్సరం అంతా కూడా యెహోవాను మనం ఏం చేస్తూ వచ్చాం? ఆరాధన చేస్తూ వచ్చాం, స్తుతిస్తూ వచ్చాం, ఘనపరుస్తూ వచ్చాం. ఆయన చల్లని రెక్కల నీడలో దేవుడు మనలను కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. అవునైనా అవును. ఎంత సమాజంలో అమ్మాయి అబ్బాయా, అమ్మాయినా అబ్బాయా, ఆ బాబు అక్కడే చెప్పాడు. ఎంతమంది సమాజంలో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి వారందరూ కూడా దేవునికి ఎంతో ఇష్టమంట. ఎలా? హల్లెలూయా. మంచి మాట. దేవునికి మహిమ కలుగును గాక. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించాలి. అంతరంగమునున్న సమస్తమా పరిశుద్ధమైనటువంటి నామాన్ని మనం ఏం చేయాలి?
సన్నుతించాలి. సన్నుతించడం అంటే స్తుతించుట, గణపరచుట. అందుకనే కీర్తన గ్రంథంలో ఏముంటుంది? యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు. ఏం మంచిది? ఆరాధన చేయడం మంచిది, స్తుతించుట మంచిది, గణపరచుట మంచిది. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యకరంగా ఉండాలంటే ఈ సంవత్సరం అంతా కూడా ధన్యులముగా మనం ఉన్నాము అంటే ఆయన దయగల స్తమతో మనలను కనికరించాడు కాబట్టి, ధన్యకరమ జీవితముగా మనలను ఉంచాడు కాబట్టి, నెమ్మదిని ఇచ్చాడు కాబట్టి, సంతోషాన్ని ఇచ్చాడు కాబట్టి మనము దేవుని సన్నిధులు ఎంతగా స్తుతించాలి, ఎంతగా ఆరాధన చేయాలి, ఎంతగా మనము దేవుని యొక్క సన్నిధిలో కొనియాడాలి, ఎంతగా మనము దేవుని యొక్క సన్నిధిలో స్తుతులు చెల్లించాలి, స్తోత్రములు అర్పించాలి. ఎన్ని స్తుతుల చెప్పుటకైనను, ఎన్ని స్తోత్రములు చెప్పుటకైనను తనివి తీరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది దేవుని యొక్క బిడ్డలారా. 2వ చరణములో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారాలు, ఎలాంటి ఉపకారాలు మన జీవితంలో చేశాడు? జనవరి మొదలుకొని డిసెంబర్ నెల అనగా ఎన్ని దినాలు సంవత్సరానికి? 365 దినాలు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఈ సంవత్సరంలో ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడు ఎప్పుడైనా లెక్క పెట్టావా? లెక్కలేనన్ని అద్భుతాలు, లెక్కలేనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. మనకే కాదు కార్యాలు. మన గేదెలకు చేశాడు, దూడలకు చేశాడు, ఆవులకు చేశాడు, ఎద్దులకు చేశాడు. సమస్తము ఆయన నోటి ద్వారా కలిగిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు లెక్క పెట్టలేదు ఎంతగా స్తుతించాలి మనం, ఎంతగా మనము ఆరాధన చేయాలి, ఎంతగా దేవునిని మనము కొనియాడాలి. ఎంత మంచి మాటలండి పరిశుద్ధ గ్రంథములో భక్తుల ద్వారా రాయించినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరవద్దు. దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మరవద్దు. గతించిన దేవుడు నీ పట్ల ఒక కార్యాన్ని సిద్ధము చేసి ఆ కార్యాన్ని ఎలాగూ జరిగించాడో, ఏ విధంగా జరిగించాడో సమస్తము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవకులకు తెలుసు. పరలోకమందున్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని తండ్రికి మాత్రమే తెలుసు ఎలాంటి పరిస్థితిలో నుండి ఏ గడియలో నుండి ఏ గడియలోకి వచ్చామో, ఏ పరిస్థితుల్లో నుండి ఏ పరిస్థితుల్లోకి వచ్చామో. గత కాలములో మనము చూస్తూ ఉంటే ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎంతో సాతాను గలిబిలి మన గృహాల్లో చేరి ఉంది. అలాంటి విషయాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంట? అమ్మా చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? మనలను కాపాడాడు, శ్రమల్లో కాపాడాడు, ఇబ్బందుల్లో కాపాడాడు, సమస్యల్లో నుండి కాపాడాడు, కష్టాల నుండి కనికరించాడు, కాపాడాడు. మన బిడ్డల జీవితంలోనూ దేవుడు చేశాడు మేలు. ఎంతో ఆశీర్వాదం, ఎంత దీవెనలు దేవుడు మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించామా? యేసయ్యా, గతించిన జనవరి ఆదివారము మొదలుకొని ఇదిగో ఈ డిసెంబర్ నెల చివరి ఆదివారం వరకు నాయన నన్ను కాపాడిన నీవు, నా బిడ్డలను కాపాడిన నీవు, నా బంధువులను కాపాడిన నీవు నాయన, మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉన్నందుకై నీకు స్తోత్రము నాయన. కృతజ్ఞతలు చెల్లించారు. ఉదయకాలం లేచి అందరం ఇప్పుడు చెల్లిందమ్మా. యేసయ్యా, నువ్వు ఇచ్చిన కార్యమును బట్టి స్తోత్రాలు నాయన. 2 చేతులు పైకి ఎత్తండి, 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. యేసయ్యా, నీవు ఇచ్చిన కార్యమును బట్టి స్తోత్రాలు నాయన. నీవు ఇచ్చిన ఉపకారములు బట్టి స్తోత్రాలు నాయన. నీవిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నాయన. నీవిచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు నాయన. నీవిచ్చినటువంటి గృహాలను బట్టి స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం
ఒక గుడ్డు ఆవిడ ఉండేది. ఆవిడ్ని మీరు ఎవరు చూసుండరు. ఆవిడ పేరు చంద్రలీల. ఏం పేరు చెప్పండి? చంద్రలీల. చంద్రలీల అనే పేరు కలిగినటువంటి ఆ స్త్రీ కళ్ళు లేకపోయినా చెవులారా, నోరారా, తనివితీరా పాటలు రాసింది. పాటలు రాయడమే కాదు, సంగీతాన్ని సమకూర్చింది. సంగీతం సమకూర్చడమే కాదు, ఆరాధన చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో, ఆ ఊరు నాకు గుర్తులేదు కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ వాడబడింది. కానీ ఆవిడ చూద్దామన్నా లేదు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమె ఒక్కో పాట పాడుతూ ఉంటే దేవుని అభిషేకం ప్రజల మీదకు దిగి వచ్చేది. అంత మంచిగా పాడేది. అందులో ఒక పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆ పాట ఆవిడ ద్వారా వ్రాయించడం జరిగింది, పాడడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా, ఏడాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట సాధారణంగా ఎక్కడ పాడుకునేవాళ్ళు? ఇప్పుడు పాడడం తక్కువేలేండి. ఎక్కడ పాడుకునేవాళ్ళమండి? నాన్నగారు ఎక్కడైనా గృహప్రవేశం చేస్తే ఆ పాట పాడేవారు. ఇంకా పుట్టినరోజుకి ఆ పాట పాడేవారు. ఏమండి, కృతజ్ఞత కోటాలు ఏమైనా జరిగితే ఆ పాట పాడేవారు. ఎవరి జీవితంలోనైనా అద్భుతం చేస్తే ఆ పాట పాడుకునేవారు. ఇప్పుడు ఎవరైనా పాడుతున్నారా? నిజం చెప్పండి, ఏమనుకోం. ఇప్పుడు ఇంకా పాడేది ఎవరంటే పాస్టర్ గారు, నేను నాన్నగారు, నేను పాడుకుంటున్నాం అంతే. ఇంకెవరు పాట పాడటం లేదు. ఇప్పుడు అన్నీ కూడా కొత్తవి వచ్చాయి కదా. ఆ కొత్తవి వచ్చిన తర్వాత పాత ఏం చేసాం? ప్రక్కనెట్టాం. ప్రక్కనెట్టకూడదు. దేవునిని అన్నీ కూడా గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంశుత్ మేరీ గారు మీలో ఎంతమందికి తెలుసు? కళ్ళారా చూసిన వాళ్ళు చెప్పండి. టీవీలో చూసామండి అన్నవాళ్ళు కాదు, కళ్ళారా చూసామని అన్నవాళ్ళు చూడండి ఎలా చేతులు ఎత్తారు. ఎంత పోసి 3 చేతులు 4 చేతులు లేసాయి దూత్పరవ లెక్క. ఆవిడ పాట పాడితే ఎంత అద్భుతంగా ఉండేది, చాలా అద్భుతంగా ఉండేది. రాజబాబు గారిని చూసాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. సాపే రాజబాబు గారిని కాదు, పాటల గాయకులు రాజబాబు గారిని. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయినా కానీ ఆ పాటలో ఇంకా అభిషేకం. అభిషేకం అంటే గొప్ప అభిషేకమే రాజబాబు గారు. ఏమండి, తర్వాత మన గాయకులు ఎవరంటే బ్రదర్ ఏసన్ గారు. ఏసన్ గారి పాటలు ఎంత బాగుంటాయి. ఇప్పుడు ఏసన్ గారి పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? ఏమండి, పాడేవాళ్ళు ఉన్నారా?
ఇప్పటికి ఇంకా పాత పాటలకని కొత్త పాటలకని ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది. ఆయన వాయిసే వాయిస్ నిజంగా చెప్పాలంటే. రాజ్కుమార్ గారు వచ్చారా? పొలమూరు రాజ్కుమార్ గారు. పొలమూరు రాజ్కుమార్ గారు వారి ఇంటి దగ్గర ఎప్పుడు మీటింగ్ పెట్టినా తమ్ముడు ఏసన్ గారి పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అనేసి అనేవారు. ఆ రూత్పురంలోకి ఇంటికాడ మీటింగ్ పెడితే ఆవిడేమనేది, బాబా హంసత్ మీర గారి పాటలు పెట్టు బాబా అనేది ఆవిడ. అంటే ఎవరిష్టం వాళ్ళదని కాదు, కానీ ఎవరినైనా దేవుని మహింపరిచే పాటలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఇలాంటి పాటలన్నీ కూడా పాడుతూ ఉంటే ఆకలేదు మనకి, దప్పికయ్యదు మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారములు ఎలాంటివి మర్చిపోకూడదు. మనము మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు మనం. నిజంగా వాడు మర్చిపోయాడంటే అసలు దేవుడే అనేవాడు వాడు హృదయంలోనే లేడు చెప్పాలంటే. కనుక దేవుని బిడ్డలారా, అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, మహిమ కార్యాలు ఎంతో ఆశీర్వాదకరముగా ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రానున్న 2026లో యేసయ్యా ఏమని ప్రార్థన చేయాలి? గతించిన 2025 కంటే 26వ సంవత్సరంలోనైనా నీ ఆత్మతో నింపునైనా, నీ ఆత్మతో బలపరచునైనా, నూతనమైన ఆశీర్వాదంతో నింపునైనా, నూతనమైన అభిషేకంతో నింపునైనా, నూతనమైన తలాంతులతో నన్ను నింపునైనా అని ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి కొనియాడబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎంత శ్రేష్టకరమైన మాటలు యేసయ్య ఆ దావీదు నోటి మాట ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నీ దోషములన్నిటినీ ఏం చేసేవాడు? క్షమించే దేవుడు ఆయన. ఎలాంటి దేవుడు ఆయన? ఈ లోకంలో క్షమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేధావులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఎవరైనా ఏమండి నన్ను క్షమించండి అని మనం ఇల్లు అడిగామనుకోండి, ఊరుకో, నువ్వు నన్ను అన్న మాటలు మామూలుగా, నువ్వు నన్న మాటలు లేకపోతే చిన్న మాట, ఎంత మాట అన్నావు, ఎంత మాట అంటే నేను క్షమించాలని నువ్వు మామూలుడు కాదు అనేసి చెప్తూ ఉంటారు, కానీ క్షమించరు. క్షమించే పరమ తండ్రి మన దేవుడు, పరలోకమందున్నటువంటి సింహాసనాసీనుడి ఉన్నవాడు, ఆయన క్షమించేవాడు. ఆయన తప్ప ఈ భూలోకములు ఎవ్వరు క్షమించలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత మహనీయుడు, అంత శ్రేష్టకరమైన వాడు, అంత నెమ్మదినిచ్చేవాడు మనకి, అంత జాలి చూపించేవాడు. ఆయన కరుణ కలిగిన శీలుడు అయిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఈ సంవత్సరం అంతా కూడా నన్ను కాపాడవునైనా, నన్ను కనికరించావునైనా, నన్ను బలపరిచావునైనా, నాకు నెమ్మదినిచ్చావునైనా, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావునైనా, ఎంతవరకు కాచి కాపాడుతూ ఉన్నందుకై నీకు స్తోత్రమునైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఈ మాటలను మెండుగా దీవించి ఆశీర్వదించి నడిపించునగాక. ఆమేన్. ఈ సమయంలో లిల్లీ వచ్చి ఓ పాట పాడుతుంది. పాట అయిన అనంతరం వాక్యంలోకి మనం వెళ్దాము. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు,
అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినవయ్యా. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినవయ్యా. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినవయ్యా. చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో అనుదినము నన్ను సంధించుచున్నావు. చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో అనుదినము నన్ను సంధించుచున్నావు. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నా దిక్కు నీవేనయ్యా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవేనయ్యా, కరుణించు యేసయ్యా. నా దిక్కు నీవేనయ్యా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవేనయ్యా, కరుణించు యేసయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయ
గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా.